మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలో ఈరోజు మనం అమ్మవారి అపారమైన దయాగుణాన్ని, ఆమె భక్తికి ఎలా వశమవుతారో తెలుసుకుందాం. 41 నుండి 45 వరకు గల శ్లోకాలు ఆ జగన్మాత కరుణను ఎలా ఆవిష్కరిస్తున్నాయో ఇప్పుడు విందాం. అమ్మవారిని మనం భవానీ అని పిలుచుకుంటాం. ఆమె సంసారం అనే అడవిలో మనం చిక్కుకుపోయినప్పుడు ఆ అడవిని నరికి మనకు దారి చూపే గొడ్డలి వంటిది. అమ్మవారికి పాండిత్యం కన్నా భక్తి అంటేనే ప్రీతి. నిష్కల్మషమైన భక్తికి ఆమె త్వరగా వశమవుతారు. ఆమె మనలోని సమస్త భయాలను తొలగించి అభయాన్నిచ్చే భయాపహ. అమ్మవారు అత్యంత పరిశుద్ధురాలు, ఎప్పుడూ మేల్కొని ఉండే జ్ఞానస్వరూపిణి. ఆమె నిష్ప్రపంచ, అంటే ఈ భౌతిక ప్రపంచపు మాయకు ఆమె అతీతురాలు. ఎటువంటి కోరికలు లేని ఆ తల్లి మనలోని అశాంతిని తొలగించి మనకు స్థిరత్వాన్ని, నిత్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. భక్తితో ఆ తల్లిని శరణు వేడితే సంసార బాధల నుండి మనకు విముక్తి లభిస్తుంది. తదుపరి భాగంలో మనలోని పాపాలను, కోపాన్ని పోగొట్టే అమ్మవారి నామాలను తెలుసుకుందాం. జై శ్రీమాత్రే నమః.